ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మరో లాకప్ డెత్ చోటు చేసుకుంది. బంగారు గొలుసు చోరీ కేసులో నెల్లూరు జిల్లా మునుబోలు పోలీసులు తీసుకొచ్చిన బొల్లి ఏడుకొండలు మంగళవారం పోలీస్ స్టేషన్లోనే అనుమానాస్పద స్థితిలో మరణించాడు. పోలీస్ దెబ్బలకే అతను చనిపోయాడని స్థానికులు అంటుండగా గడ్డి మందు తాగి చనిపోయాడని పోలీసులు అంటున్నారు. ఓ బంగారు గొలుసు దొంగతనం కేసులో చెరుకుమూడి గ్రామానికి చెందిన బొల్లి ఏడుకొండలను మనుబోలు పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్లో విచారించారు. ఆ తర్వాత స్టేషన్ బెయిల్పై విడిచిపెట్టారు. ఈ క్రమంలో మంగళవారం ఏడుకొండలు గ్రామంలో ఉన్నాడని ఎవరో పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. పోలీసులు చెరుకుమూడి వెళ్లి ఏడుకొండలను తిరిగి అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తీసుకెళ్లి చితకబాదినట్లు సమాచారం. దెబ్బలకు తాళలేక అతను మృతి చెందడంతో గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని చెరుకుమూడి దారిలో పడేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఒక చోరీ కేసు విచారణలో భాగంగా బొల్లి ఏడుకొండలను మనుబోలు సబ్ ఇన్స్పెక్టర్ హనీఫ్ ఆధ్వర్యంలో పోలీసులు స్టేషన్ కి తరలించారు. దాదాపు 5 రోజుల పాటు స్టేషన్లో ఉంచి తీవ్రంగా కొట్టడం వల్లే ఏడుకొండలు మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు. దెబ్బలకు తాళలేక చనిపోవడంతో పోలీసులు ఆ మృతదేహాన్ని రహస్యంగా తీసుకెళ్లి చెరుకుముడి దారిలోని ఒక కాలువ ప్రక్కన పడేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఏడుకొండలను స్థానికులు గమనించి గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. మృతదేహాన్ని ఎవరికీ చూపించకుండా హడావుడిగా తరలించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏడుకొండలు సోదరి మంగళవారం రాత్రి స్టేషన్ చేరుకొని మా తమ్ముడిని తీసుకొచ్చి ఏం చేశారంటూ విలపించడం కంటతడి పెట్టించింది. కాగా ఏడుకొండలు గడ్డి మందు తాగి చనిపోయాడని పోలీసులు చెబుతున్నారు. ఏడుకొండలు మృతదేహాన్ని ఎవరికీ చూపించకుండా పోస్ట్ మార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ ఆరోపణలను పోలీసులు తోసిపుచ్చారు. ఏడుకొండలు మరణానికి పోలీస్ స్టేషన్ విచారణకు సంబంధం లేదని స్పష్టం చేశారు. అతను గడ్డి మందు అంటే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని, తాము స్టేషన్ బెయిల్పై విడుదల చేసిన తర్వాత ఈ ఘటన జరిగిందని పోలీసులు వాదిస్తున్నారు. తాజా పరిస్థితి ఈ ఘటనపై ప్రతిపక్షాలు మరియు స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారుల విచారణకు డిమాండ్ చేస్తున్నారు. అయితే నెల్లూరు జిల్లాలో లాకప్ డెత్ ఒక్కసారిగా కలకలాన్ని సృష్టించింది. మొత్తానికైతే నెల్లూరు జిల్లాలో లాకప్ డెత్ కలకలాన్ని సృష్టించింది. ఒక చోరీ కేసులో నిందితుడు ఏడుకొండలను తీసుకెళ్లినటువంటి పోలీసులు ఆల్ ఆఫ్ సడన్ గా ఆయన మృతి చెందడం, అది కూడా నెల్లూరు జిల్లా మనుబోలు పోలీస్ స్టేషన్ లోని మృతి చెందాడని చెప్పేసి ఒకవైపు కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. అయితే పోలీస్ దాడితోనే ఏడుకొండలు మృతి చెందాడని బంధువులందరూ కూడా ఆరోపించినటువంటి అంశం. అయితే దాదాపుగా 5 రోజుల పాటు పోలీస్ స్టేషన్ లోనే ఉంచారని చెప్పేసి బంధువులందరూ చెప్తున్నటువంటి మాట. అయితే ఇటు పోలీసులు చూస్తే ఏడుకొండలు గడ్డి మందు తాగి చనిపోయాడని ఇటు పోలీసులు చెప్తున్నారు. అటు బంధువులేమో పోలీస్ స్టేషన్ లోనే మృతి చెందాడని, ఇటు పోలీసులేమో గడ్డి మందు తాగి ఆయన చనిపోయాడని చెప్పేసి చెప్పడం ఇప్పుడు నిజంగా కలకలాన్ని సృష్టిస్తోంది. ఒక చోరీ కేసులో తీసుకెళ్లి ఇంతటి ఘోరం చేస్తారా అని చెప్పేసి బంధువులందరూ కూడా పోలీస్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటు పోలీసులేమో మేమైతే రిలీజ్ చేశాము, ఆయన తర్వాతనే గడ్డి మందు అంటే పురుగుల మందు తాగి ఆయన చనిపోయాడు అని చెప్పేసి పోలీసులు చెప్తున్నటువంటి మాట. ఆ తర్వాత పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి అయితే ఆయన్ని తరలించడం జరిగింది. ఇటు బంధువులు అయితే అందరూ కూడా రోధిస్తూ కనిపించినటువంటి విజువల్స్ అంతా కూడా మనం యూటీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. కేవలం చోరీ కేసులో మాత్రం అరెస్ట్ చేసి మృతి చెందడానికి కారకులు పోలీసులు అయ్యారని చెప్పేసి బంధువులంతా చెప్తున్నటువంటి మాట. అండ్ ఇక్కడ మనం వరుసగా కూడా 2-3 లాకప్ డెత్ స్టోరీసే చూస్తున్నాం. అసలు ఎందుకు ఇంత లాకప్ డెత్లు అవుతున్నాయి అని చెప్పేసి కూడా ఒకవైపు అందరు ప్రజలు, ఏపీ ప్రజలు చెప్తున్నటువంటి మాట. మొత్తానికైతే నెల్లూరు జిల్లాలో లాకప్ డెత్ ఒక్కసారిగా కలకలాన్ని సృష్టించింది. కేవలం చోరీ కేసులో నిందితుడు అని చెప్పేసి ఏడుకొండలు తీసుకెళ్లి 4-5 రోజులు చిత్రవద చేసి నందుకే ఆయన చనిపోయి ఉంటాడని చెప్పేసి బంధువులు ఒకవైపు ఆరోపిస్తున్నటువంటి మాట. ఇటు పోలీసులు అయితే మేము ఆయన రిలీజ్ చేశాము, అయినా కూడా రిలీజ్ చేసిన తర్వాతనే ఇలాంటి ఒక ఘటన జరిగింది, ఆయన గడ్డి మందు తాగి చనిపోయాడని చెప్పేసి పోలీసు చెప్తున్నారు. మొత్తానికైతే నిందితుడు ఏడుకొండల్ని గవర్నమెంట్ హాస్పిటల్ కి అయితే పోస్ట్ మార్టం నిమిత్తం తరలించినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఏర్పడింది.